హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ విఘ్నేశ్వర ఫుడ్స్. నేను ఆనియన్ చేయడానికి ముందే కెమెరా ఆన్ చేయాలనుకున్నానండి, కుదరలేదు, ఏమనుకోవద్దు. నేను ఆయిల్ వేసుకున్నానండి, పచ్చి బఠానీ వేసుకున్నాను, ఆనియన్స్ వేసుకున్నాను. ఇవి ఉడికేటప్పుడే నేను కొంచెం పసుపు కళ్ళుప్పు వేసుకున్నానండి. ఇవి ఉడికిన తర్వాత నేను వంకాయ బఠానీ కూర వండుతున్నానండి. ఇవ్వండి వంకాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఈ ఆనియన్స్ ఉడికిపోయిన తర్వాత బాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత ఈ వంకాయలు కట్ చేసుకున్న వంకాయలు కూడా వేసేసుకుంటాను. ఇవ్వండి నేను వంకాయ కట్ చేసుకున్నాను కదా, బఠానీ ఉల్లిపాయలు వేసుకున్నాను అందులో. ఇప్పుడు ఇది సోయా అండి, సోయా ఆకుకూర కూడా తీసుకొచ్చుకున్నాను. ఈ వంకాయ బఠానీలో ఈ సోయా కూడా వేస్తాను. పిల్లలకి చాలా మంచిదండి ఇవి, సోయా ఎక్కువ మనం వండుకుంటే తినడానికి కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవ్వండి ఆనియన్స్ ఉడికినాయి చూడండి, గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చినాయి కదా, బఠానీతో పాటు ఉడికింది. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసేసుకుందాం. చూడండి నేను ఈ వంకాయలు కండర రాకుండా, ఇవ్వండి వాటర్ అంతా కండర దిగిపోయింది చూడండి. నేను కళ్ళుప్పు వేసుకొని వంకాయలు కట్ చేసుకొని ఈ ఉప్పు నీళ్ళల్లో వేసుకొని ఉంచుకున్నాను ఈ ఆనియన్స్ ఉడికే వరకు. అందుకని వంకాయకి రావాల్సిన నల్లగా కండర అంతా వాటర్లోకి దిగిపోయింది చూడండి. మీకు తెలుస్తుందో వాటర్ ఎంత నల్లగా ఉందో. ఇప్పుడు ఇందులో వంకాయలు వేసేసుకుందాం. ఇవ్వండి చూడండి, చూసారా కండర అంతా దిగిపోయింది. నేను వాటర్ తీసేసాను, వాటర్ అంతా మొక్కలకు పోసేస్తాను ఈ వాటర్ నేను. ఇవ్వండి వంకాయలు వేసుకున్నాను కదా, ఉడుకుతుంది చూడండి. కళ్ళుప్పు ఫస్టే వేసుకున్నాను కదా, దీంట్లో నేను అసలు అల్లం పేస్ట్ అనేది వాడలేదండి. ఇప్పుడు ఈ పసుపు ఉప్పు వేసిన ఈ ఆయిల్లోనే ఉడుకుతుంది చూడండి వంకాయలు బాగా ఉడికిన తర్వాత మనం సోయా ఆకుకూర వేసుకుందాం. అలా చూడండి వంకాయ ఉడికింది, మీకు చూస్తేనే ఐడియా వస్తుంది. గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చింది చూడండి. ఇప్పుడు సోయా ఆకుకూర కట్ చేసుకున్నాను కదా, ఇదిగోండి వేసేసుకుంటున్నాను. ఇదిగోండి నేను సోయా వేసాను కదా, సోయా వేసిన తర్వాత కూడా చూడండి ఉడికిపోయింది చక్కగా, మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఇప్పుడు నేను అసలు వాటర్ వేయలేదండి, నేను వేసిన ఆ కొంచెం ఆయిల్లోనే వంకాయ ఉడికింది, ఆనియన్స్, బఠానీ, సోయా అన్నీ ఉడికిపోయినాయి. నేను ఉప్పు కూడా ఫస్ట్ వేసుకున్నాను, పసుపును. ఇప్పుడు కారం వేసుకుందామండి. ఇదిగోండి నా బుజ్జి జాడి చూడండి ఎంత ముద్దుగా ఉందో. ఇందులో ఉంది మసాలా కారం అనమాట, నేను ఊరు నుంచి అమ్మ దగ్గర నుంచి తీసుకొచ్చుకుంటాను. ఇదిగోండి ఇది చాలా చిన్న స్పూన్ అండి, స్పూన్లో అర స్పూన్ లెక్క వస్తుంది, ఒక స్పూన్ అయితే. ఇదిగోండి 2 వేసా కదా, 3. మా ఇంట్లో కారం కూడా ఎక్కువే తింటారు. 4.5 వేసాను చూడండి. ఇప్పుడు మామూలుగా మన స్పూన్తో అయితే 2 స్పూన్లు వేసిన లెక్క అనమాట, అది అంత చిన్నగా ఉంటుంది స్పూన్. ఇప్పుడు కారం కరెక్ట్. నేను అసలు ఇందులో అల్లం వెల్లుల్లిపాయల పేస్టే వాడలేదు చూడండి అసలు. సరే ఇది ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ కారంతో పాటు ఇంకొంచెం కారంతో పాటు ఉడికింది చూడండి, మీకు చూస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు నేను కొంచెం వాటర్ పోస్తున్నాను చూడండి, చాలా కొంచెం. ఎందుకంటే ఎక్కడ నేను వేసింది కళ్ళుప్పు వేసాను, ఎక్కడన్నా కొంచెం కళ్ళుప్పు ఉంటే కరిగిపోతుంది ఈ వాటర్లో. ఇంకొంచెం ఈ వాటర్తో పాటు వంకాయ ఉడుకుతుంది, బఠానీ కూడా ఏమన్నా పలుకుంటే ఉడికిపోతుంది. ఇది కొంచెం మగ్గిన తర్వాత కట్టేయడమేనండి. అసలు ఈ సోయా ఆకుకూర వేసాను కదా, పిల్లలకి ఎంత మంచిదో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంటే ఫస్ట్ టైం తినే వాళ్ళకి కొంచెం వగరగా అనిపిస్తుంది, అది తినగా ఉంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది. మీరు అసలు వదలరు తింటే. ఇగోండి నేను ఈ గ్లాస్తో సగానికి తీసుకున్నాను, ఆ కొంచెం పోసేస్తాను నేను. చూసారా మీకు తెలుస్తుంది అనుకుంటా చూస్తే, వాటర్ చాలా తక్కువ కనబడుతుంది. ఇలాగే సిమ్లో ఉడకనిస్తానండి, ఒక 10 మినిట్స్ అనుకోండి, కొంచెం బాగా ఉడికితేనే కూర టేస్ట్ ఉంటుంది. ఇవ్వండి చూడండి వంకాయ బఠానీ సోయా కూర వేసాను కదా, వంకాయ బఠానీ కూర రెడీ. అసలు మీరు అన్నంలో కలిపి తిని చూస్తే ఉంటుంది టేస్టు అమోఘం. అసలు తింటే ఒక్కసారైనా చేసుకొని తినండి, అసలు వదలరు. ఎలా ఉంటుంది తెలుసా, వంకాయ నెత్తళ్ళు వండుకున్న టేస్ట్ వస్తుంది అనమాట. ఏది ఈ వంకాయ కూరలో మీరు ఆ సోయా ఆకుకూర వేసి వండుకుంటే మీరు ఒక్కసారైనా తిని నాకు కామెంట్ చేయండి. మీరే అసలు పదే వండుకుంటారు, వారానికి ఒక్కసారైనా వండుకుంటారు మీరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.